హాయ్ నమస్తే తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేను చేసే ఈ పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా గోంగూర నీట్గా కడిగి పెట్టుకోవాలి. కావాల్సినవి గోంగూర, పచ్చిమిర్చి, టమాటా ముందుగా తీసుకోవాలి. నూనె వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో ఉడికించుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి ఉడికే వరకు ఉంచుకోవాలి. పుంటికూర వేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చిలో పుంటికూర వేసి ఉడికించుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి టమాటా నూనెలో ఉడికే వరకు ఉంచుకోవాలి. పుంటికూర మొత్తం ఉడికిన తర్వాత రోట్లో వేసి నూరాలి. రోట్లో నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. ఉడికించిన పచ్చిమిర్చి రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా. ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు పొడి చేసుకొని వేసుకోవాలి. రోకల్ బండ తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి గింజలు మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. టమాటా పొంటికూర వేసుకోవాలి. వీటిని మొత్తం కలిపి రుబ్బాలి. పచ్చిమిర్చి టమాటా పుంటికూర వేసి ఉడికించుకునేవి ఉన్నాయి కదా, దీంట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీని పుంటికూర పచ్చడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందుకు వేసి సరిపోలేదు కదా, ఇంకా కొంచెం వేసుకోవాలి. మా పుంటికూర పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. పచ్చడి కంప్లీట్ అయింది. రోటి పచ్చడి లోకి తీసుకొని వేసుకోవాలి. నూనె వేసుకోవాలి. ఎల్లిపాయలు సన్నగా తరగాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి. వెల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పోపు పెట్టుకున్న ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. పచ్చడి తింటారు, చిన్నది పచ్చడి తింటారు.